మీరు మధ్యలో కన్ఫ్యూజ్ చేస్తున్నారు. చెప్పైతే బావా బావా బంగారు బావను బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు వీధి వీధి తిప్పారు దోసరి గుద్దులు గుడ్డారు. ఏదో గుద్దేరు లేండి దేవుడా, గట్టిగా చప్పట్లు కొట్టండి. రెడీ. హలో అండి, నమస్తే. నమస్తే. ఏం పేరు? జయశ్రీ. ఏం చేస్తారు సారు? ఎలక్ట్రికల్ ఏఈ. సరే, జాగ్రత్తగా వినండి. చీరాల సెంటర్ లో చిల్లరకోటి చిట్టమ్మ పాడింది చిట్టి పాట, చింతామణిపేటలో చిలకదుంపల చిన్నమ్మ ఆడిందే ఆట. అంత పెద్దగా చెప్తా నేను చెప్పలేనండి, హాఫ్ చెప్పండి చాలు. అది పెద్దగా ఉందా? ఉమక్క నురా రాక. చీరాల సెంటర్ లో చిల్లరకోటి చిట్టమ్మ పాడిందే చిట్టి పాట. చీరాల సెంటర్ లో చిల్లరకోటి చిట్టమ్మ పాడింది చిట్టి పాట. మీ జట్లోనే చెప్తాను సార్. నా జతలోనే. రెడీ, ఇద్దరం. మీ యజమాని ఏ హీరోలో ఉంటాడు? ఏన్నారా ఎన్టీఆర్? కృష్ణం రాజా, రెబల్ స్టార్. మా యజమానులు అక్కడ ఉంటారు. మీ యజమానిలా ఉంటారని మీకు తెలుసు, మాకు చెప్పడానికి చెప్పు. ఒకరిని టాలీ చేసేది నాకు ఇష్టం లేదు సార్. మా యజమానులు అక్కడ ఉంటారు. 6 అడుగులు ఉంటాడా? నా ఈక్వల్ గానే ఉంటారు, హైట్ ఉండేలా. కృష్ణమూర్తి. ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పారు మీకు? ఆయన ఎప్పుడు చెప్పరు సార్. ఎప్పుడు సదా ఐ లవ్ లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పరు. ధ్యానమా? ఎప్పుడు ప్రేమిస్తాను. నేను వదిలేస్తాను. ఇప్పుడు నువ్వు ఆయన పేరు చెప్పి ఐ లవ్ యూ అని చెప్పాలి. ఏంసా ఏం పేరు ఆయన పేరు? గోపాల్ కృష్ణమూర్తి. కృష్ణ హాయ్ కిట్టు ఐ లవ్ యూ అని చెప్పు, అయిపోయింది. అట్లనే లేదు సార్. కావాలి. ఏమండి ఐ లవ్ యూ అంటే? హాయ్ కిట్టు ఐ లవ్ యూ. అయ్యో అదే. రెడీ, కమాన్. అది అట్లా అనకూడదు సార్. అనొచ్చు, రా కమాన్. అనకూడదు సార్. అనాలి. మా అమ్మ చెప్పింది అట్లా. అమ్మగారు అక్కడక్కడ పిలవలేము ఇప్పుడు. దా హాయ్ కిట్టు ఐ లవ్ యూ. ఏమండి ఐ లవ్ యూ పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. హాయ్ కిట్టు ఐ లవ్ యూ చెప్పు. యాక్షన్. ఏమంటే సార్ చెప్పిండు చెప్తాను. సారీ ఐ కిట్టు ఐ లవ్ యూ. సార్ చెప్పారు అనేది ఒక వేరియేషన్, హాయ్ కిట్టు అనే దగ్గరికి మాత్రం అక్కడ వైబ్రేషన్ వినపడాలి కదా చింతామణికి. కంగ్రాచులేషన్స్, మీరందరూ గెలుచుకున్నారు లిఫ్ట్ న్యూట్రిషన్ రైస్ వారి గిఫ్ట్ హ్యాంపర్. ఆల్ రైట్, మా వాళ్ళు ఫుల్ హుషార్లో ఉన్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి. ఆల్రైట్, ఈ రోజు మనం ఓషివంగిలో మనం ఆడుతున్నాం ఊదు గజాల ఊదు అనే ఆట. ఊదు గజాల ఊదు ఎలా ఆడాలంటే, ఇక్కడ 14 గ్లాసెస్ ఉన్నాయి, ఆ పైన 14 బాల్స్ ఉన్నాయి. మీకు 30 సెకండ్స్ టైం ఇస్తాం. 30 సెకండ్స్ టైంలో 14 బాల్స్ లో ఎన్ని పాయింట్స్ సాధిస్తారు అనేది. సో ఇట్లా చిన్నప్పుడు ఆడిన ఈ బోరా కూడా ఉంటది. అది ఇక్కడ ఉంది కదా, ఒకేసారి ఒకే అటెంప్ట్ లో అలా బాల్ పడేయాలి. సో ఈ ఎడ్జ్ వెళ్ళి ఆ బాల్కి తగలాలి. సో 30 సెకండ్స్ లో ఎన్ని బాల్స్ పడేస్తే అన్ని పాయింట్స్. కాకపోతే మీకు మేము ఈ మాస్క్ కూడా వేస్తాం అనమాట. చిన్నగా కనపడుద్ది, అలాగా ఆ చిన్నగా కనపడే ఆ చిన్న రంధ్రంలోంచి చూసి ఓ పిల్లిలాగా ఉదేయాలి. సో ఉదేటప్పుడు మీరు ఎగ్జాక్ట్లీ అందమైన పిల్లిలాగా అనిపిస్తారు. ఓకే, టెన్షన్ లేదు. ముందు స్వాతి గారు నేను ఆడతానంటూ వచ్చారు, చూద్దాం. స్వాతి గారు పెట్టేసుకోండి. నేను రెడీ. 30 సెకండ్స్ లో మీరు ఎన్ని బాల్స్ పడేస్తారో ఎడ్జ్ తగిలి పడాలి, అంతేగాని మీ చేతులు కాళ్ళు అలా తగలకూడదు. 3, 2, 1 స్టార్ట్. మరి అంత కొంచెం దూరం. అయ్యే పక్కన తగులుతుంది. ఎడ్జేది దూరం కొంచెం వెనకెళ్ళండి. సైడ్లో ఉండండి. స్వాతి గారు 31 సెకండ్స్ లో కంప్లీట్ చేశారంటే 30 సెకండ్స్ ఇస్తాం కాబట్టి లాస్ట్ సెకండ్ లో ఒక బాల్ తీసేస్తున్నా. 30 సెకండ్స్ లో 13 బాల్ పడగొట్టారు, 13 పాయింట్స్ సాధించారు 30 సెకండ్స్ వాడి.